హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సినది అంశం ఏంటంటే మ్యాజిక్ స్క్వేర్స్ 4x4 అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. దీని మీద ఆల్రెడీ రెండు రకాలైన వీడియోలు చేశాను. ఇది ఇంకొక రకమైంది. దీన్ని కూడా మనం ఎలా చేయొచ్చు అనేది గతంలో 2 వీడియోలు చేయడం జరిగింది. ఒకసారి ఇది 3వ రకం. అంటే ఏదైనా వరుస నెంబర్లు తీసుకోవడమే ఒక రకం చెప్పాను. ఇప్పుడు ఏ నెంబర్కైనా మల్టిపుల్స్ తీసుకుని కూడా ఫిల్ చేయడం ద్వారా ఎటుకూడినా మనకు ఒకే నెంబర్ వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా 3 మల్టిపుల్స్ తీసుకుందాం. అలాగే 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. 3 మల్టిపుల్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 4 4 = 16 ఉన్నాయి కాబట్టి 3 1 = 3, 3 2 = 6, 3 3 = 9, అలాగా 3 మనకి 16 = 48 లాస్ట్ నెంబరు అనేది వస్తుంది. ఈ విధంగా 3 మల్టిపుల్స్ అన్నీ ఇందులో ఫిల్ చేయడం ద్వారా మనకి ఎటు కూడినా ఒకే నెంబర్ రావడం అనేది చేయొచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంది, n/2 × ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చి 3, లాస్ట్ నెంబర్ వచ్చి 48 వేసుకుంటే ఆ రెండు యాడ్ చేస్తే 51 వచ్చింది. ఇక్కడ n మీన్స్ 4/4 కాబట్టి n బదులు 4 వేసుకోవాలి. 4 వేసుకుంటే ఇక్కడ 4/2 అంటే 2 వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ అయ్యి 2 × 51 మనం చూస్తే 102 వస్తుంది. అంటే 3 మల్టిపుల్స్తో దీన్ని ఫిల్ చేస్తే ఒక క్రమంలో అది వచ్చే ఆన్సర్ 102, ఎటుకున్నా 102 అనేది లభిస్తుంది. ఇప్పుడు 4/4 స్క్వేర్లో మనం ఇక్కడ మధ్యలో చూడండి ఇంకొక డిజైన్ గీసాను. అది 4/4 తీసుకున్న తర్వాత మధ్యలో ఇంకొక రాంబస్ లాగా, అది కూడా స్క్వేరే కానీ కొన్ని గళ్ళను కలుపుతూ ఒక స్క్వేర్ గీయడం జరిగింది. ఆ గళ్ళు మాత్రం ఫిల్ చేయకుండా మిగతా గళ్ళన్నీ కూడా మీరు 3 మల్టిపుల్స్ తోటి వరుసగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ గళ్ళలో రాయాల్సింది రాయకుండా అక్కడ వచ్చేది తీసుకుంటాం కానీ రాయం. అంటే 3 1 = 3, ముందు లెఫ్ట్ నుంచి బయలుదేరుతాం. 3 1 = 3, 3 2 = 6, ఆ గళ్ళు రాయొద్దు. నెక్స్ట్ గడి కూడా రాయొద్దు, ఎంచేత మనకి ఈ గీతలు ఉన్నాయి కాబట్టి. అది తర్వాత ఫిల్ చేద్దాం. తర్వాత 3 4 = 12 అట్లాగే వచ్చింది. నెక్స్ట్ 3 5 తీసుకుంటాం. 3 5 = 15 రాయాలి. ఇక్కడ రాయకూడదు, ఎంచేత ఈ గీత ఉంది కాబట్టి. ఈ గీతలు ఉన్నాయి, మానేయండి. 3 6 = 18, 3 7 = 21, ఇవి రాయొచ్చు, ఇందుకు గీతలు లేవు కాబట్టి. అలాగే 3 8 = 24 రాయకండి, వదిలేయండి. అంటే ప్రస్తుతం రాసినట్టు కనిపిస్తుంది కానీ అది ఎలా ఫిల్ చేసినా చెప్తాను. ఈ విధంగా మనం నెక్స్ట్ అలాగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి వరుసగా 3 మల్టిపుల్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తే మనకి 39 42 45 48 అట్లా వస్తాయి. అయితే ఈ గీతలు గీసిన దాంట్లో మాత్రం ఖాళీలు వదిలేసుకోవాలి ఫస్ట్ ఆ విధంగా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ రెండో వైపు నుంచి, అంటే ఈ పైనుంచి లెఫ్ట్ టు రైట్ వేసినప్పుడు రైట్ టు లెఫ్ట్ కింద నుంచి పైకి వెళ్తాం. కింద నుంచి స్టార్ట్ చేస్తాం. రైట్ టు లెఫ్ట్ అంటే ఫస్ట్ చివరి గడిలో మనం 3 మల్టిపుల్, ఫస్ట్ నెంబర్ 3 కాబట్టి 3 ఉందనుకోవాలి. అక్కడ ఆల్రెడీ 48 ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గడిలో ఖాళీ ఉంది కాబట్టి 6 రాసాం. నెక్స్ట్ గడిలో 9 రాసాం. ఆ నెక్స్ట్ గడిలో రాయక్కర్లేదు, ఆల్రెడీ రాసి ఉంది కాబట్టి. ఆ నెక్స్ట్ గడిలో 15 రాసాం. నెక్స్ట్ గడిలో 33 30 అని ఉన్నాయి, ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నాయి కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 15, తర్వాత 18 21 24 రాసాం. తర్వాత 27 కూడా రాయండి. తర్వాత దాంట్లో రాయాల్సిన అవసరం లేదు. 30 33 రాయాల్సిన అవసరం లేదు. 36, తర్వాత 39 ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. 36 రాసిన తర్వాత నెక్స్ట్ 42 రాయాలి, 45 రాయాలి, లాస్ట్ 48 రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ పైనుంచి కిందికి ఫిల్ చేసుకోవడం రావడం. అలాగే రైట్ టు లెఫ్ట్ కూడా మిగతా అని రైట్ టు లెఫ్ట్ చేసుకుంటే మీకు ఎటు కూడిన 102 అనేటటువంటి ఆన్సర్ లభిస్తుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. లాస్ట్ లైన్ చేస్తే మనకి లాస్ట్ 48 12 60 75 102. అలాగే క్రాస్ చూసినా మీకు ఎటు కూడినా మీకు 102 లభిస్తుంది. దీని ద్వారా అంటే అడ్డు కానీ నిలువు కానీ క్రాస్ కానీ. ఈ విధంగా
ఈ 3 మల్టిపుల్స్ తీసుకుని చేయడం జరిగింది. అలాగే ఏ నెంబర్ మల్టిపుల్స్ అయినా మనం చేయొచ్చు. ఏ నెంబర్ మల్టిపుల్స్ అయినా ఇదే ప్రకారంగా చేస్తే మీకు అది కావాల్సినటువంటి నెంబరు లభిస్తుంది. ఓకేనా? ఈ విధంగా మన ఈ కాన్సెప్ట్ కానీ మీకు నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.